పానీపూరి, పానీపూరి, పానీపూరి. పానీపూరి అంటేనే పిచ్చెక్కిపోతున్నారండి ఈ కాలం పిల్లలు. అంతకుముందు అసలు లేదు. అందుకే హెల్త్ బాగుండేది. పానీపూరి తింటే పీసీఓడి వస్తదని అంటారండి. కాబట్టి నాకు అసలు ఇష్టం ఉండదు బయట. కానీ వినరు. ఏం చేద్దాం అందుకని ఇంట్లోనే చేసి పెట్టాను. విసుగు రావాలని చాలా ఎక్కువైతే చేశాను. వాళ్ళకైతే విసుగు వచ్చేటట్టు లేదు. మా మేడికి కూడా నచ్చినట్టుంది. ఇష్టంగా తినేసింది. వీళ్ళు రాలేదని ముందే ఇచ్చేసాను నాకు. వీళ్ళొచ్చి ఎంత హ్యాపీగా తింటున్నారో చూడండి. ఎప్పుడు గొడవ పడేవాళ్ళు ఇప్పుడు కలిసి ఎంత మంచిగా తింటున్నారో చూడండి. కానీ అంతకుముందు వంటలు వేరండి. ఇప్పుడు కాలంలో లాగా ఇవన్నీ లేవు. ఆ వంటలు చాలా టేస్టీగా ఉండేది, హెల్తీగా ఉండేది కూడా. మా తాత చెప్పేవారండి, వాళ్ళమ్మ అటుకుల్ని బాగా శుభ్రం చేసి యాలకబుడ్డ, పప్పులు, కొబ్బరి బుడ్డలు, ఇంకా నువ్వులు ఏవో అంటే బెల్లము అన్నీ వేసి మంచి మంచివే కదండి అవన్నీ కూడా. అన్నీ విసిరి ఈ కడిగి పెట్టుకున్న అటుకుల్లో వేసి ముద్దలు కట్టించేదంట అందరికీ. ఒకవేళ ముద్ద రాకపోతే గోరువెచ్చని పాలైనా చిలకరించి ముద్దలు కట్టేదంట. లేకపోతే వాటర్ వేసి. నేను కూడా ట్రై చేశాను. చాలా టేస్టీగా అనిపించాయి.